అసలు దేవుడు ఎందుకు చనిపోయారండి? మన కోసం చనిపోవలసిన పని ఆయనకి ఏమున్నది అంటే, లేఖనాన్ని పరిశీలిస్తే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, మరణ శాసనం ఎక్కడైతే ఉందో అది రాసిన వారి మరణం అనేది అవశ్యమంట. అంటే ఖచ్చితంగా మరణ శాసనం రాసిన వారు మరణించితేనే అది చెల్లుతుంది. మనం అసలు దేవుని ప్రణాళిక ఏంటండి? మొదటిగా దేవుడు ఒక నరుణ్ణి సృష్టించాడు. ఆ నరుని పేరు ఆదాము హవ్వలు మొదటి దంపతులు, దేవుని చేత సృష్టింపబడిన మనుషులు. అయితే దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము రాసిన వారి మరణం కూడా అది ఉంటేనే కానీ ఆ మరణ శాసనం అనేది చెల్లదండి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం వారు ఏదైనా ఒక శాసనం ప్రవేశపెట్టారంటే అది ఏ సీఎం అయితే సీఎం చేస్తే పని అవుతుంది, కానీ మన గ్రామ సర్పంచ్ మొత్తం దేశాన్ని అంతటికీ కూడా ఒక శాసనం రాస్తే చెల్లుతుందా అండి? ఎవరైతే అధికారి ఉన్నారో, ఎవరైతే అందరికీ హెడ్ ఉన్నారో వాళ్ళైతేనే చెల్లుతుంది. అలాగే మరణ శాసనం, మరణం పొందాలి అని ఎవరైతే చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తేనే కానీ అది చెల్లదు. అదేవిధంగా మొదటిగా దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏదైనా తోటలో ఒక మాట ఉంటుంది. ఆదాముకి అవ్వకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఒక ఫలవృక్షమును తప్ప మిగతా ఫలవృక్షములన్నీ కూడా మీరు తినవచ్చును అని. కానీ వారు ఆ మాటను విన్నారంటారా? వారు విందురు, కానీ సాతాను ప్రవేశించి ఒక శోధన ముందు పెట్టగానే దాంట్లో వాళ్ళు తొట్టిల్లిపోయారు. అలాగే మనకు కూడా ఈ లోకంలో అనేకమైన శ్రమలు, శోధనలు మన ముందున్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకూడదండి. ప్రతిదానికి కూడా దేవుడు ప్రతిదానికి ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గంలో మనం ఉండి మన విశ్వాసానికి తగినట్టుగా మన పరుగును ముగించాలి. కానీ ఆదాము హవ్వలైతే అలా చేయలేదు. దేవుడు ఏదైతే వారికి సెలవిచ్చారో ఆ మాటను వినకుండా దేవుడు చెప్పిన మాట ఆజ్ఞను అతిక్రమించి వారు ఆ ఫలాన్ని అయితే తిన్నారు. ఆ ఫలాన్ని తిన్నప్పుడు ఏమైందండి? ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదులను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. దేవుడు ఏం చేశాడండి? అప్పటి వరకు వారికి దీవించాడు, ఆశీర్వదించాడు. చక్కగా వారిని సృష్టించిన క్రమం ఏంటంటే, వారిని సృష్టించి అన్నీ ఇచ్చి అనుభవించండి నాయన అని ఇచ్చినప్పుడు వారు దేవుని మాటను వ్యతిరేకించబడినప్పుడు వాళ్ళకి దీవెనగా ఉన్న ఆ ఏదైనా తోటలోంచి దేవుడు వారిని శపించాడండి. మీరు నా మాట వినలేదు కనుక మీకు శాపం వస్తుంది. దేవుడు సృష్టించినట్టే వాళ్ళు మాట వింటే కనుక మరణం అనేది మనల్ని ఎంతమాత్రం కూడా ఏలుబట్టి చేయలేదండి. వాళ్ళ ఆ ఒక్క ఫలాన్ని తినటం వల్ల మరణం అందరికీ వచ్చేసింది. కాబట్టి ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఇచ్చాడు దేవుడు. అది కూడా వాళ్ళకి ఒక పరీక్ష పెట్టాడు. మన ముందున్న పరీక్షలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి నిలవబడాలి. మనకున్న ముందున్న గమ్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా అన్నిటికీ తట్టుకోవాలి. కానీ సాతాను చేత శోధింపబడిన వారిద్దరూ కూడా వారికి దేవుడిచ్చిన ఆజ్ఞను తప్పిపోయారండి. తప్పిపోయినప్పుడు వాళ్ళు ఆ ఫ్రూట్ తిన్నప్పుడు ఏమైందండి? శాపం అనేది వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? మరణం, ఖచ్చితంగా మీరు మరణం అవుతారు. నేల నుంచి మీరు మట్టిలో నుంచి వచ్చారు కాబట్టి మట్టిలోకి ఖచ్చితంగా చేరుతారు అని చెప్పాడు. అలాగే ఆ యొక్క పాపము మానవుల్లోకి ఆదాము ద్వారా ప్రవేశించిందంటే, రోమా 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. హల్లెలూయా. అసలు మనకు మరణం ఎందుకు వచ్చిందండి? ఒక మనిషి పాపం చేశాడంటండి. ఆ పాపం వలన మనకి మరణం వచ్చింది. ఆ మరణం వచ్చింది ఆదాముతోనూ హవ్వతోనూ ఆగిపోయిందంటారా? ఒక్క మనుషుల నుండే ప్రతి మనిషికి కూడా మరణం అనేది సంప్రాప్తించింది. అంటే అందరికీ తరతరాలుగా పాపం అనేది జన్మ పాపంగా మారిపోయిందంటండి. మన పాపం ఓన్లీ పాపంగానే ఉండిపోయిందా? మన జన్మలోనే పాపం ఉంది. కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టడానికి దేవుడు నేను ఎలా అయితే ఆదామును హవ్వను చేశాడో పవిత్రంగా, అదే పవిత్రంగా మళ్ళీ మనం కూడా అదే విధంగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటండి? మన కోసం మన పాప శరీరమును ధరించుకొని మనలాగా, ఇప్పుడు మనం ఏదన్నా చెప్పామనుకోండి,
అన్నీ ఉన్నవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నావు, నాలాగే ఏమీ లేవనుకో నీకు తెలిసి వచ్చేదే అని అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. అలాగే దేవుడు అక్కడ ఉండి, అయ్యా మీరు చేసేది పాపం, మీ శరీరం పాపంతో నిండి ఉన్నది, అది చేయండి, అది కాదు తప్పు, ఇది తప్పు అంటే దేవుడిని పైనుండి ఎన్నన్నా చెప్తావు, కిందకు వచ్చి మాలాగా మనుష్య రూపంలో ఉంటే మా బాధలేంటో, ఒకవేళ మేము ఎందుకు అలా అయితే తప్పిపోవాల్సి వచ్చిందో, ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో, ఎందుకు పాపం చేయాల్సి వచ్చిందో నీకు తెలిసి వచ్చేది అని ఖచ్చితంగా మానవ స్వభావం అలాంటిది. నా పరిస్థితుల్లో ఉంటే నీకు తెలుస్తుంది, నీ వాళ్ళ ఉన్నా కాబట్టి ఎన్నన్నా చెప్తావు అంటాం. ఆ మాట మంచిది కాదని దేవుడు ఏం చేశాడండి, మనం ఎలా అయితే పుట్టామో సేమ్ అదేవిధంగా భూమి మీదకి వచ్చి, ఆయన మనలాగా తల్లిదండ్రుల కలయికతో పుట్టలేదండి, పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడండి. భూమి మీదకి వచ్చిన ఆయన మనలాగానే రక్త మాంసములతోనే పాలివాడే ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటండి దేవుడు భూలోకానికి? మనము దాస్యం కింద ఉండిపోయామంటండి. దాస్యం, ఒకరి దగ్గర బానిసగా ఉండిపోయాం. ఆ బానిసం మనం ఎవరి దగ్గర బానిసగా ఉండిపోయాం? మరణం దగ్గర బానిసగా ఉండిపోయామంటండి. ఆ మరణం యొక్క బానిసత్వాన్ని నుంచి విడిపించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి మనలాగా నార్మల్గానే జీవించి చనిపోతే అప్పుడు ఏమై ఉండదండి? చనిపోయి అక్కడి వరకు అంటే ఏంటి దేవుడికి ఇంకా ప్రత్యేకత ఏంటి, మాలాగనే ఆయన పుట్టాడు, మాలాగనే జీవించాడు, మాలాగనే చనిపోయాడు అని అంటాం కదండి. కానీ ఆ యొక్క మాటను తొలగించిన దేవుడు ఒక ప్రక్రియ ద్వారా, ఒక ప్రణాళిక చొప్పున ఈ లోకానికి వచ్చారండి. ఆయన పుట్టిక అనేది ఒక ప్రణాళిక, ఆయన జీవించడం, ఆయన మాట, ఆయన మాదిరి అంతా ఒక ప్రణాళిక చొప్పున మనకు మాదిరిగా చూపించడానికి ఆయన వచ్చాడండి. ఆయన వచ్చారు, ఆయన జీవించారు, సిలువ వేయబడ్డారు. సిలువ ఎవరి కోసం వేయబడ్డారండి? కేవలం మన పాపముల కోసం. ఆదాము నుంచి జన్మ పాపంగా మనకి తరతరాలుగా పాపం వస్తూనే ఉంది. పాపం వలన మనం ఏం చేస్తున్నామండి? పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం ఉంటేనే మరణం ఉంటుంది. అందరికీ ఆదాము నుంచి పాపం వస్తుంది కాబట్టి మనం చనిపోతున్నామండి. అసలు దేవుని సృష్టి అయితే దేవుడు ఎలా చేశాడంటే, ఆదాము అవ్వ చనిపోకుండా ఉండేటట్లుగానే దేవుడు సృష్టి అని చేశాడు. కానీ వాళ్ళు పాపం చేశారు, దేవుడు తినకూడదు అన్న దాన్ని తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి వారు మరణానికి వారసులుగా ఉన్నారు. వారి మరణాన్ని వారే అనుభవించడం అయిపోయిందంటారా? వారి నుంచి తరతరాలుగా జన్మపాపంగా మనకి ఏలుబడి చేస్తుంది. ఆ మరణం యొక్క బలము నుండి, దాని దాసత్యము నుండి విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడంటండి. హల్లెలూయా. కాబట్టి గుడ్ ఫ్రైడే చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాం? సిలువ వేయబడ్డాడు. అసలు దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడు? మన కోసం. మనం ఏం చేసాం? పాపం చేసాం. ఆ పాపం మళ్ళా ఇప్పుడు సిలువ వేయబడ్డాడు ఆయన, మరలా పాపం చేస్తే మంచిదంటారా? ఆయన మన కోసం తన సింహాసనాన్ని విడిచిపెట్టి మనలాగా భూమి మీదకి వచ్చి ఈ పాప జీవితంలో ఆయన కూడా మనతో పాటు ఉండి ఎంత మాత్రమును కూడా పాపం అనేది ఆయన అంటకుండా జీవించి అసలు ఏ పాపము లేనివాడిగా మరణాన్ని పొందాడు. మరణాన్ని పొందింది మనం ఆయన ప్రేమను తెలుసుకోవాలండి. ఇక్కడ ఆయన మనం ఎంత హింస పెట్టినా కానీ, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వారిని దయతో క్షమించండి అన్నారు. మనల్ని ఎవరైనా మనం తిడితే ఊరుకుంటామా అండి? తిరిగి తిట్టేయాలి. అవసరమైతే మనకు బలం ఉంటే కనుక తిరిగి కొట్టేస్తాం కూడాను. కానీ దేవుడు అది నేర్పించలేదండి మనకి. ఏం చెప్పాడు? క్షమాగుణం అనేది ఉండాలి, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని పొంది మనలను నిత్య జీవానికి చేర్చడానికి. మరణమైన మనము దేవుని నమ్ముకున్న వాళ్ళం మరణం చెందుతాం. దేవుడు మన క్రీస్తు మన కోసం ఎలా మరణించి తిరిగి లేచాడో మూడో దినమున ఖచ్చితంగా మనం కూడా లేస్తామండి. హల్లెలూయా. లేస్తామంటే మీకు ఎవరికీ సంతోషం లేదా? మరణించిన మనం అలాగనే భూమిలో ఉండిపోదామా? కాదు కదా. మరి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని ఎంతమాత్రం సిగ్గుపరచదండి. దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం కూడా తిరిగి లేస్తామని ఆయన చెప్తున్నారు. ఆయన ఎందుకు చనిపోయారండి? యుక్త కాలమున, యవ్వన వయసులో ఆయన చనిపోయారంట. ఎవరి కోసం చనిపోయారండి? భక్తి పరుల కోసం చనిపోయారా? భక్తిహీనుల కోసం అంట. అసలు ఏ మంచి లేనివి మన కోసం
ఆయన అంత మంచివాడై ఉండి చనిపోయాడంటే ఆయన ప్రేమను అర్థం చేసుకుని మనం ఎంత మంచిగా జీవించాలండి ఈ లోకంలో. మనల్ని ఏ పాపం కూడా అంటకూడదండి. అంటకుండా అంతే యథార్థంగా పవిత్రంగా ఉండాలి. అలానే మనకి 14వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 14వ వచనం రోమపత్రిక. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గుర్తుగా ఉండెను. హల్లెలూయా. ఆదాము చేసిన తప్పుకి అందరూ చనిపోతున్నారు కదండి. ఇప్పుడు భూమి మీద పుట్టిన మనిషి ఇతను చనిపోడు అని ఎవరికన్నా రాసి ఉంచారా? లేదు. భూమి మీద పుట్టిన మనిషి గిట్టక తప్పదు అని ఒకటి ఉంటుంది కదండి. పుట్టిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? చనిపోవాలి. చనిపోయిన మనము అలాగే పాతాళంలోకి వెళ్ళిపోతే మంచిదంటారా? కాదు. మన క్రీస్తు మన కోసం 3వ దినాన్ని లేచాడు. అటు రీతిగానే మనం చనిపోయిన వాళ్ళం కూడా మనం 3వ దినాన్ని అని కాదండి, ఎప్పుడు దేవుడు మళ్ళీ 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం సజీవులుగా లేచేవారుగా, ఆయన రాకడలో ఎత్తబడేవారిగా ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఈ రోమపత్రికలోనే దేవుడు చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఒక పాపం, ఆదాము పాపం చేశాడు. ఆ పాపం మనందరికీ చుట్టుకుంది, అంతే కదండి. జన్మ పాపంగా మారిపోయింది. ఆదాము చేశాడు. ఆదాము తర్వాత అలాగా వరకు అందరూ చనిపోతున్నారు. అదే ఒకరు మేలు చేస్తే ఆ మేలు అందరికీ రాదంటారా? మనలాంటి మనుషులు చేస్తే రాదండి. కానీ దేవుడు మన కోసం చనిపోయాడు కాబట్టి, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మన ఎడల చూపిన కృప మనందరం కూడా కలిగి ఉంటాం. హల్లెలూయా. 19వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులునగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము మన తాతగారు పాపం చేశారని మనం పాపులుగానే లేమండి. దేవుడు మన కోసం, మన పరమ తండ్రి వచ్చి ఆయన మన కోసం చనిపోయినందువలన మనం ఎలా అయ్యామంటండి? నీతిమంతులుగా తీర్చబడ్డామంట. ఒకని పాపం వలన అందరూ పాపులు ఎలా అయిపోయారో అలాగనే దేవుడు ఆయన విధేయత వలన, అసలు ఏమాత్రం కూడా వాళ్ళు కొట్టినా హింసించినా తన విధేయత చూపించాడు, కానీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదంటండి. అదే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఇందాక అందరూ చెప్పిన మాటలే అవి. ఎంత హింసించినా కానీ ఆయన నోరు తెరవలేదంటండి. ఎలా ఉన్నాడంటండి ఆయన? వధించడానికి వెళ్ళిన, బొచ్చు కత్తిరించుకోవడానికి ఒక గొర్రె పిల్లని తీసుకెళ్తే ఎలా అయితే కదలకుండా ఉంటుందో అటు రీతిగానే ఎంత హింసించినా, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ముండ్ల కిరీటము పెట్టినా అసలు ఎంత నొప్పి అండి. కొంచెం మనకి ఏదైనా తగిలిందంటే ఎంత నొప్పి, అసలు భరించగలమా? కానీ మన కోసం, మన పాపముల కోసం ఆయన ఎన్నో శ్రమలు భరించి, ఎంతో బాధను భరించి ఏం చేశాడండి? మనకి విమోచన క్రయధనాన్ని ఇచ్చాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 20వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, చాలండి, ఏమి ఇచ్చి సంపాదించారండి? దేవుడు ఎవరో రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకోలేదంటండి. దేవుడు తన స్వరక్తాన్ని, అంటే తన రక్తాన్ని మన కోసం దారబోసాడంట. ఇప్పుడు మనకి చాలా పాపములు ఉన్నాయండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, మన చెయ్యి మురికిలో పెట్టాము, చాలా మనల్ని ముత్యంలా కడిగాడు దేవుడు. కడిగినప్పుడు మురికిలో మనం చేయి పెట్టాం. అది మనము ఎన్ని సబ్బులు, నార్మల్గా అయితే సబ్బు రాసుకుంటే మురికిపోతుంది కదండి. కానీ పాపపు మరక అనేది మనం ఎన్ని సబ్బులు రాసినా పోదు, ఎంత క్షారంతో కడిగినా. ఇర్మియాలో చెప్తున్నాడు కదండి భక్తుడు, ఏమంటే ఇర్మియా 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. అంటే మనము ఎన్ని చేసినా కానీ మన దోషం కనబడుతుందండి. దానికి ఏమెట్టి కడుక్కోవాలండి? మనల్ని మనం ఏమెట్టి కడుక్కుంటే మన పాపం పోతుంది? దేవుడు ఒక మాట చెప్పాడండి, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ అనేది లేదు. ఖచ్చితంగా దేవుడు రక్తం చిందిస్తేనే మనకి పాపానికి క్షమాపణ అనేది వస్తుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కొంతమంది అక్కడ అందరూ కూడా నిలబడి ఉన్నారంటండి. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు యోహాను భక్తుడు ఏమని అడిగాడంట? అందుకు నేను, అయ్యా నీకే 13 నుంచి చదవండి. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన వారంటండి? మహాశ్రమంలో నుంచి. దేంట్లో ఉతుక్కున్నారంట?
గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకున్నారంట. ఇప్పుడు మనమే ఒక బ్లడ్ పడిపోయి ఉన్నది, దాంట్లో ఏదైనా ఒక క్లాత్ వేసామనుకోండి, ఆ క్లాత్ ఏ కలర్లోకి మారిపోతుంది? రెడ్ కలర్లోకి మారుతుంది కదా. కానీ ఇక్కడ ఏంటి, గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కున్నారంట, కానీ తెల్లగా మారినాయి అంట. అంటే అది ఎంత పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం ఎవరిదండి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13 నుంచి చదవండి ఒకసారి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము ఇది శుద్ధి చేస్తుందంట మనల్ని. ఇది ఎంత మాత్రం కూడా శుద్ధి చేయదంటండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెప్పండి. ఇప్పుడు దేవుడు మరణ శాసనాన్ని రాశాడు, దేవుడు మన కోసం మరణించాడు కాబట్టే ఇది చెల్లుతుంది. లేదు, నేను దేవుడిని, నేనెందుకు మీకోసం చనిపోవాలి? అసలు నా ఆతిథ్యాన్ని నేను వదిలేసి సింహాసనాన్ని విడిచిపెట్టి మీ కొరకు, దరిద్రులైన మీ కొరకు, దేనికి పనికిరాని మీ మనుషులందరి కొరకు నేను ఎందుకు చనిపోవాలంటే ఆ శాసనం చెల్లుతుంది అంటారా? చెల్లదండి. దేవుడు మరణ శాసనం రాసినవాడు మరణించాలి. అందుకోసమే శిలువ యాగం అనేది జరిగింది. శిలువ అంటే, శిలువ యాగం అంటే గుడ్ ఫ్రైడే అంటే అదొక మామూలు మాట ఏమీ కాదండి. దేవుడు మన పాపముల నిమిత్తం, కేవలం మన పాపముల నిమిత్తం, ఆయనలో ఇంత పాపం కూడా లేదండి, భేదం ఏమీ లేదు. అందరూ కూడా పాపం చేశారు. నేను ఎక్కువ, మీరు తక్కువ, లేదంటే పక్కన వాళ్ళు ఎక్కువ అనేం లేదు. చెప్పాలంటే పిల్లలు పాటలు పాడుతున్నారు కదా, మీకన్నా వీళ్ళు ఎక్కువ అంటే ఊరుకుంటారా? లేదు, అందరూ ఒకటి. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ పాపం పోవాలంటే క్రీస్తులో మనం ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేసుకోవాలండి? కడగబడాలి. గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడితేనే మన పాపములకు నివారణ అనేది కలుగుతుంది. ఏం శుద్ధి చేస్తుంది అంటే మనల్ని? యేసు రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఆయన సిలువలో బలి అయ్యి ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడంటండి. ఆయన రక్తం ఆయన దగ్గరే ఉందంటారా? మొత్తం ఒక్క చుక్క కూడా రక్తం లేకుండా సిలువలో కారుతూనే కిందకి వచ్చేసిందండి. మన పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించి మన పాప నివారణ అనేది చేశాడండి. హల్లెలూయా. ఎందుకు పాపాన్ని నివారించారు అంటే, మనం ఎప్పుడైతే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదాము అవ్వలను ఎంత పవిత్రంగా చేశాడో అంతే పవిత్రంగా ఇప్పుడు మనం ఉండాలండి. అంతేగాని ఆదాము అవ్వల్లో వచ్చిన పాపం మనలోకి వచ్చిందని దేవుడు మన కోసం సిలువలో బలి అయ్యి దేవుడు మన కోసం చనిపోయిన క్రమాన్ని మర్చిపోయి ఇంకా ఎప్పుడు కూడా దేవుని మన మాటలతో మరలా సిలువ వేస్తూనే ఉన్నామంటండి. ఒక్కసారి సిలువ మరణం పొందినందుకు దేవుడిని మనం ఎంత బాధపడుతున్నామండి. కానీ రోజు మనం చేసే పనులను బట్టి రోజు దేవుడిని మనం సిలువ వేసిన వారితో సమానం అంటండి. కాబట్టి మన పనులు ఎలా ఉండాలి? నీతి క్రియలు మాత్రమే మనం జరిగించాలి. మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దేవుని పిల్లలకు తగినట్లుగా మనం జీవించాలే తప్ప దేవుణ్ణి ఎల్లప్పుడూ బాధించేవారిగా, మరలా దేవుని సిలువ వేసేవారిగా మనం ఉండకూడదండి. కాబట్టి మనం ఎలా జీవించాలండి? ఎలా జీవించాలంటారు? పరిశుద్ధులుగా. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మన కోసం దేవుడు చనిపోయాడు కదండి. చనిపోయారు కదా. చనిపోయినప్పుడు మన పాపం అంతా పోయింది కదా. ఇప్పుడు మనం పవిత్రులుగానే ఉన్నామంటారా? పవిత్రులుగానే ఉన్నాం. దేవుడు పవిత్రులుగా ఉండాలనే చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉంటే చనిపోయిన వాళ్ళం దేవుడు 3వ దినమున ఎలా లేచాడో పరిశుద్ధులను కూడా అలానే లేపుతాడని సెలవిస్తుంది కదండి బైబిలు. అలా కాకుండా మనము అలా లేదనుకోండి, దేవుడు చనిపోయి లేచిన విధాన్ని చూసిన మనము ఇంక మరలా మరణించిన తర్వాత ఇంకొకసారి లెగమంటండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని తెలుసుకునే వాళ్ళు ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరచదు. కాబట్టి మరణించిన మనం మరలా పునరుద్ధానులుగా దేవుడి సన్నిధానంలో ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉండాలంటే పాపం అనేది మనల్ని ఎంత మాత్రము ఏలుబడి చేయకుండా దేవుడు మన కోసం చేసిన సిలువ యాగాన్ని మనసులో ఉంచుకుని 7 మాటలే కాదు, 7 మాటలకి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు. ప్రతిదానికి ఒక స్వభావాన్ని. ఆయన ఎలా క్షమించాడు, ఎలా లేఖనాలని దేవుడు మాటలు నెరవేర్చాలని, అలా ఆయనకి దాహం లేకపోయినా ఆయన లేఖనాలను నెరవేర్చాలని తప్పికొనుచున్నానని అడిగాడు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ చిరకతో త్రాగనివ్వాలి మంచినీళ్ళు, చేదు నీళ్ళు అనేది ఆయనకు పెట్టాలి. ఆయన అడగకుండా వాళ్ళు పెడతారంటారా?
లేఖన నెరవేర్పు కొరకు ఆయన చేసినప్పుడు మనం కూడా దేవుడి మాటలు నెరవేర్చాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటారా లేదంటారా? ఉండాలంటారా లేదంటారా? ఉండాలి కదండి. హల్లెలూయా. కాబట్టి ఇకనైనాను కూడా మనము పాపం అనేది మనల్ని ఎంత మాత్రం కూడా ఏలుబడి చేయకుండా పవిత్రమైన ప్రవర్తన కలిగి క్రీస్తును పోలిన మనసు కూడా మనం కూడా కలిగి మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలండి. 9వ అధ్యాయము 26వ వచనం. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు ఒక్కసారే చనిపోయాడు అండి. ఎందుకు? మన పాపములను నివారించడానికి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ చనిపోతారంటారా? ఈసారి ఆయనలో ముందు కూడా పాపం లేదు, కానీ మనమే మన అతిక్రమాలు మనం తెలుసుకోక ఆయన్ని సిలువ అనేది వేసేసాం. మనుషులైనా అందరూ కూడా, కేవలం యూదులు ఒక్కలే చేశారు, వాళ్ళే పాపులు, మన నీతిమంతులను కూడా లేదండి. భేదమేమీ లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయి ఉన్నారు. కాబట్టి మనం మనలో ఉన్న పాపాన్ని ఆయన యొక్క రక్షణ ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించుకుని తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారమే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తూ, అంటే యేసుక్రీస్తును స్తుతించే బిడ్డలుగా ఉండాలంటే మనలో ఈ వాక్యాలన్నీ హృదయాన్ని పెట్టుకుని దేవుని పోలిన మనసు మనం కూడా ధరించుకుని దేవుడి వలె పరిశుద్ధులుగా ఉందుముగాక. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.